విశాఖపట్నంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నేవీ మిలాన్ సిటీ పెరేడ్ దృష్టిలో పెట్టుకుని విశాఖ నగర భద్రతపై మరింత దృష్టి పెట్టామని, నౌకాదళ విన్యాసాలు తిలకించడానికి లక్షలాది మంది వస్తున్నారని రాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్ర రక్షణ మంత్రితో పాటు 75 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతూ మొత్తంగా 7,000 మంది పోలీసులను రంగంలోకి దించుతున్నారని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ప్రతా బాగ్చి పేర్కొన్నారు. 64 డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని, అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్స్ పై నిఘా, ఈ పాత్ యాప్ ద్వారా వీఐపీలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా చూడటం, విదేశీ ప్రతినిధులు సకాలంలో ఈ ఈవెంట్ కు తిరిగి గమ్యస్థానం వరకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని, ఎవరి మీద అనుమానం ఉన్నా 79 950 95 799కి వెంటనే ఫోన్ చేయాలని, ప్రజలే మా చెవులు, కళ్ళు, ఏ సమాచారం ఉన్నా తెలియచేయవలనని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ప్రతా బాగ్చి వివరాలు వెల్లడించారు. జిల్లా సరిహద్దులో 6 శాశ్వత చెక్ పోస్టులున్నాయి. ఇక్కడ నిరంతర తనిఖీలు సాగుతూ ఉంటాయి. ఆర్టీసీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్ కలిసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉంటారు. టాస్క్ ఫోర్స్ ద్వారా లాడ్జీలో పరిశీలిస్తున్నారు. నాకాబందీ సాగుతోంది. చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసుల సూచనలు పాటించాలి. పోలీసులు ఇచ్చే సూచనలు, సలహాలు, ట్రాఫిక్ మళ్లింపులను నగరవాసులు పాటించాలి. గ్యాలరీలు నిండితే బయటే ఉండాల్సి వచ్చినప్పుడు సహకరించాలి. ఇతర దేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఫారం 3 పూర్తి చేసి పోలీసులకు అందజేయాలని, అతిథి గృహాల్లో, స్టే హోమ్స్ లో విదేశీయులుంటే స్థానిక పోలీసులకు తెలియచేయాల్సింది. కొన్ని దేశాల నుండి కాల్ గర్ల్స్ వచ్చే అవకాశం ఉంది. వారికి ఆశ్రయం ఇవ్వద్దు. డ్రగ్స్, గంజాయిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఈ నెల 15 నుంచి 20 వరకు జరిగే ఐఎస్ఆర్ మిలాన్ పరేడ్ నగరం సందడిగా మారుతోంది. 15న మహాశివరాత్రి. మరుసటి రోజు నుంచి తీరంలో పుణ్యస్థానాలు ఆచరించే క్రమంలో తొక్కిస్లాటకు ఆస్కారం ఇవ్వద్దు. 18వ తేదీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, తర్వాత 19వ తేదీ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ మిలాన్, తర్వాత 20వ తేదీ ION. ఈ అన్ని ప్రోగ్రాం కలిపి జరగడం మన విశాఖపట్నంలో ఇది మొదటిసారి. ఈ ప్రోగ్రాంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడానికి దాదాపు 6,000 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఒకవైపు ట్రాఫిక్ మేనేజ్మెంట్ మేము అస్త్ర మ్యాప్ ద్వారా ఎటువంటి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కింగ్ ప్లేసెస్ దాదాపు 14 పార్కింగ్ ప్లేసెస్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా పెట్టాము. అందులో ఒకటి VVIP, 20 VIPs, మిగతా పబ్లిక్ కోసం. అది కాకుండా ఎక్కువ మంది పబ్లిక్ వస్తే హోల్డింగ్ ఏరియాస్ కూడా పెట్టడం జరిగింది. పబ్లిక్కి మేము రిక్వెస్ట్ చేసాము, మొబైల్ తప్ప ఏమీ తీసుకురాకూడదు ఆ ప్రోగ్రామ్కి. 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ 3 రోజులు రిహర్సల్స్ కూడా ఉంటాయి. 18వ తేదీ ఫైనల్ రేస్ రిహర్సల్. ఈ ఈవెంట్స్కి కూడా రిహర్సల్స్కి కూడా పబ్లిక్ రావచ్చు. అదే మాదిరిగా మన కమాండెంట్ కంట్రోల్ రూమ్ విశ్వప్రియ హాల్ కాన్సర్ట్ హాల్ దగ్గర పెట్టడం జరుగుతుంది. అక్కడ నేవీ, పోలీస్, జిల్లా యంత్రాంగం నుండి ఆల్ డిపార్ట్మెంట్స్ తరఫున రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారండి. ఉద్దేశం పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఫారెన్ నుండి వచ్చిన, విదేశాల నుండి వచ్చిన ఫారెన్ మిలిటరీ పర్సనల్, ఫారెన్ డెలిగేట్స్, నేషనల్ డెలిగేట్స్ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మీడియా కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళకు కూడా మేము అన్ని విధంగా వాళ్ళ కోసం కూడా చేస్తున్నాం అన్ని విధంగా ఏర్పాట్లు. సో ఒకటి ఆనరబుల్ ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్స్ ముఖ్యంగా INS డేగా, INS చోలా ఈ మధ్యలో ఉంటాయి. ఆనరబుల్ రక్షా మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ ప్రోగ్రామ్ కూడా నేవీ ప్రైవైసెస్లో ఉంటాయి. ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో ఉంటుంది కాబట్టి అది మాత్రం సివిలియన్ ఏరియా, అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాం. సో పబ్లిక్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు సహకరించండి. ఎటువంటి సందేహాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి. పోలీస్ ప్రెస్ రిలీజ్ ఇస్తారండి ట్రాఫిక్ డైవర్షన్ గురించి.
అవి పాటించండి. ఎక్కడ వెహికల్ పార్క్ చేయమంటే అక్కడ పార్క్ చేసి తర్వాత అక్కడ నుండి నడిచి వెనుక వరకు రావాలి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కోసం. మొత్తం కలిపి 64 డ్రోన్స్ పెట్టబోతున్నాం. అదే మాదిరిగా 120 CCTVs పెట్టమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా 12 వీడియో వాల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టమని రిక్వెస్ట్ చేశాము. సో ఈ నిరంతర నిఘా ఒకటి డ్రోన్ ద్వారా, ఒకటి CCTV ద్వారా, నెక్స్ట్ బాడీ ఆన్ కెమెరా ద్వారా, వీడియోగ్రాఫర్ ద్వారా మేము పెట్టబోతున్నాం. అదే మాదిరిగా ఈ యాప్ ద్వారా, ఒకటి ఈ పాత్ యాప్ ద్వారా ప్రతి వ్యక్తి VIP కరెక్ట్ టైంకి ప్రోగ్రామ్కి చెడిపోవడం, అది కూడా హ్యాసల్ ఫ్రీ ట్రాఫిక్. అదే మాదిరిగా 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఫారినర్స్కి కండక్టెడ్ టూర్స్ ఉన్నాయి. అక్కడ కూడా మేము BMRDAతో కోఆర్డినేట్ చేసుకొని, నేవీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఫారిన్ టూరిస్ట్ కూడా హాయిగా తిరగాలి, వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు. అది కూడా హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.